బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. రాష్ట్ర వ్యాప్తంగా అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటు మెగా ఫ్యాన్స్ మధ్య అల్లు ఫ్యాన్స్ మధ్య ఒక వార్ అయితే నడుస్తుంది కదా. ఎన్నాళ్ళి హింస, ఎన్నాళ్ళి రక్తపాతం. He who holds the sword, he'll fight the sword. ఏంటి అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అదే మీ అభిప్రాయం ఏంటో? అసలు అల్లు అర్జున్ ఫ్యాన్ అనేది నాకు తెలీదు. అసలు అల్లు అర్జున్ ఫ్యాన్ అనేది నాకు తెలీదు. యాక్చువల్గా ఉన్నది మెగా ఫ్యాన్సే. మెగా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైనా ఇడిపోయి పెట్టుకుంటే మేము చెప్పలేం కానీ ఆ బ్రాంచ్లు అన్ని సామాన్య కంపెనీ లాగా. ఏంటి సార్ అది? చూడండి మై డియర్ ఫ్యాన్స్, నా ఆర్మీ, ఉన్నదే మెగా ఫ్యాన్స్, ఇక్కడ ఉన్నదే చిరంజీవి ఫ్యామిలీ అంతే తప్ప అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదు. నాకు తెలీదమ్మా. ఆయన ఊహించుకున్నాడేమో ఉన్నారని. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నిన్ను ఇవాళ చిరంజీవి గారి అభిమానులు అంతా కూడా చిరంజీవి గారిని చూసుకుంటారు. మీలో పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ చూసుకుంటారు, రామ్ చరణ్ చూసుకుంటున్నారు. అంతేగా అంతేగా. అవన్నీ కాదు, నేను పెద్ద పొడుగుని నాకు ఇష్టమైతే వస్తా, లేకపోతే మానే వెళ్ళిపో, ఎవడు కావాలన్నా నేను రమ్మని అడిగామా మేమేంటి, నువ్వు వస్తేంటి రాకపోతే ఏంటి, 21 పెడితే 20 చోట్ల నెగ్గాం. జనసేన మిత్రులు పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు తీసుకొని 21 గెలిచాడు. ఇవాళ నువ్వు వెళ్ళిన చోటకు ఒక చోట కూడా ఓడిపోయింది. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఇంకా మీ నాన్న ఎంపీగా నిలబడితే నువ్వు నెగ్గించలేదు, మళ్ళీ నువ్వు అందరం విమర్శించడం మంచిది కాదని నేను తెలియజేస్తాను. రైట్.